ఓం శ్రీ సీతారామాభ్యా నమః. రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్యపరాక్రమః రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ సీతారామాభ్యా నమః. శ్రీమద్ వాల్మీకి విరచిత శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 23వ సర్గము. విశ్వామిత్రునితో కూడి రామలక్ష్మణుడు గంగా సరయూ సంగమ ప్రదేశమును గల పవిత్రాశ్రమమునందు ఒక రాత్రి గడుపుట. 1 నుండి 22వ శ్లోకం వరకు తాత్పర్య సహిత పఠనము. రమ్యమైనది రామాయణము, దివ్యమైనది బాలకాండము, కుశలవు గానమున రాముని చరితము నే స్తుతించెదా పదపాంశువునై. నే స్తుతించెదా పదపాంశువునై. నే స్తుతించెదా పదపాంశువునై. ప్రభాతాయాం తు సర్వర్యాం విశ్వామిత్రో మహామునిః అభ్యభాషత కాకుత్సౌ శయానౌ పర్ణ సంస్తరే. రాత్రి గడిచిన పిమ్మట ప్రభాత వేళ విశ్వామిత్ర మహర్షి తృణశయ్యపై పవళించి ఉన్న రామలక్ష్మణులతో ఇట్లు వచించెను. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యాదేవి నోముల పంటగా ఆమెకు పుత్రుడవై జన్మించిన ఓ రామ, తూర్పు దిక్కున ఉషకాంతులు వెలసిల్లుచున్నవి. ఓ పురుషశ్రేష్ఠ, లెమ్ము, స్నాన సంధ్యా వందనాది నిత్యకర్మలను ఆచరింపము అని ఆ విశ్వామిత్రుడు ఆ రామలక్ష్మణులను ఉద్దేశించి చెబుతున్నాడు. తస్సర్షే తస్సర్షే పరమోదారం వచః శ్రుత్వార్నుపాత్మజౌ స్నాత్వా కృతోదకౌ వీరౌ జేపతుః పరం జపం. కృతాహ్నికౌ మహావీర్యౌ విశ్వామిత్రం తపోధనం అభివాజ్యాభిసంహృష్టౌ గమనాయాభితస్తతుః. ఆ విశ్వామిత్ర మహర్షి నుడివిన గంభీర వచనములను పాటించి వీరులైన రాజకుమారులు స్నానమునర్చిరి. సూర్యునకు అర్ఘ్య ప్రధానములు అర్పించిరి. దేవతలకును ఋషులకును తర్పణములిచ్చిరి. మంత్రరాజ్యమైన గాయత్రిని జపించిరి. మిక్కిలి పరాక్రమశాలురైన ఆ రామలక్ష్మణులు ఈ విధముగా ప్రాతకాల కృత్యములైన సంధ్యోపాసనాదులను నిర్వర్తించిరి. పిదప తపోధనుడైన విశ్వామిత్రునికి నమస్కరించి మిక్కిలి సంతోషముతో ప్రయాణమునకు సన్నద్ధులై ఆయన ముందు నిలబడిరి. తౌ ప్రయాతో మహావీర్యౌ దివ్యాం త్రిపథగాం నదీం
దదృశాతే తత్ర సరయావః సంగమే శుభే సరయావః సంగమే శుభే తత్రాశ్రమపదం పుణ్యం ఋషీణాం అగ్రతేజసా బహువర్షసహస్రాణి తప్యతాం పరమౌ తపః. పిమ్మట గురువుగారి వెంట ప్రయాణము చేయుచున్న ఆ మహావీరులు పవిత్రమైన సరయూ నది దివ్యమైన గంగానదిలో సంగమించు పుణ్యప్రదేశమును చూచిరి. వారు ఆ నదీ సంగమ ప్రదేశమును పవిత్రమైన ఒక ఆశ్రమమును చూచిరి. అచ్చట దివ్య తేజస్సు గల ఋషులు వేల కొలది సంవత్సరములు తీవ్రమైన తపస్సును ఆచరించుచుండిరి. తం దృష్ట్వా పరమ ప్రీతౌ రాఘవౌ పుణ్యమాశ్రమౌ ఊచతుస్తం మహాత్మానౌ విశ్వామిత్రం ఇదం వచః. తం దృష్ట్వా పరమ ప్రీతౌ రాఘవౌ పుణ్యమాశ్రమౌ ఊచతుస్తం మహాత్మానో విశ్వామిత్రం ఇదం వచః. రామలక్ష్మణులు ఆ పవిత్రాశ్రమమును చూచి ఎంతయో సంతసించిన వారే మహాత్ముడైన ఆ విశ్వామిత్రునితో ఇట్లు పలికిరి. కస్యాయమాశ్రమః పుణ్యః కోన్వస్మిన్ వసతే పునూ కోన్వస్మిన్ వసతే పుమాన్ భగవన్ శ్రోతుమిచ్ఛావః పరం కౌతూహలం హినౌ. ఓ మహాత్మా, ఈ పుణ్యాశ్రమము ఎవరిది? ఇక్కడ నివసించు మహాపురుషుడెవరు? ఈ విషయములన్నిటినీ వినుటకై తెలుసుకునుటకై మేము మిక్కిలి కుతూహలముతో ఉన్నాము అని ఆ రామలక్ష్మణులు ఆ విశ్వామిత్రునితో అనుచున్నారు. తయోస్తద్వచనం శ్రుత్వా ప్రహస్య మునిపుంగవః అబ్రవీచ్ఛూయతాం రామ యస్యాయం పూర్వ ఆశ్రమః. మునీశ్వరుడు వారి మాటలను విని, ఓ రామ, పూర్వము ఈ ఆశ్రమము ఎవరిదో తెలిపెదను వినుడు అని చిరునవ్వుతో ఆ రామలక్ష్మణులతో ఆ విశ్వామిత్ర మహర్షి అనుచున్నారు. కందర్పో మూర్తిమాన్సీత్ కామయుచ్యుత చే బుధైః తపస్యంతమిహ స్థాణు నియమేన సమాహితం కృతోద్వాహం తు దేవేశం గచ్చంతం సమరుద్గణం దర్శయామాస దుర్భేదా దర్శయామాస దుర్మేధా హురుంకృతశ్చ మహాత్మనా అవదగ్ధశ్చ రౌద్రేణ చక్షుషా రఘునందన వ్యసీర్యంత శరీరాత్ స్వాత్ సర్వగాత్రాణి దుర్మతేః స్వాత్ సర్వగాత్రాణి దుర్మతేః. తస్య గాత్రం హతం తత్ర నిర్దగ్ధస్య మహాత్మనా అశరీరః కృతః కామః క్రోధాద్దేవేశ్వరేణ హి. అనంగ ఇతి విఖ్యాతః తదా ప్రభృతి రాఘవా పచాంగ విషయ శ్రీమాన్ యంత్రాంగం ప్రముమోచః. తస్యాయమాశ్రమః పుణ్యః తస్యేమే మునయః పురా శిష్యా ధర్మపరా నిత్యం తేషాం పాపం
న విద్యతే. సుందరమైన శరీరము గల కందర్పుడు అని వాడు గలడు. అతనిని పండితులు కాముడు అని పిలుతురు. ఒకానొకప్పుడు పరమేశ్వరుడు ఇచ్చట సమాధినిష్ఠుడై అవిచ్ఛిన్నముగా తపమాచరించుతుండెను. ఆ సమయమున దుర్బుద్ధి అయిన కాముడు అనగా మన్మథుడు ఆయన తపస్సునకు భంగము కలిగించెను. అంతటా మహాత్ముడైన శివుడు ఆ కామునిపై హోంకరించెను. ఓ రఘునందన, కుపితుడైన శివుని యొక్క కంటి మంటలకు ఆ దుర్ముతి యొక్క శరీర అవయవములు పూర్తిగా దగ్ధములైపోయిను. మహాత్ముడైన పరమేశ్వరుని క్రోధాగ్నికి అతని శరీరమంతయు భస్మం కాగా అంతటా కాముడు అశరీరుడయ్యను. అది మొదలుకొని మన్మథుడు అనంగుడు అను పేరుతో ప్రసిద్ధుడయ్యను. మన్మథుడు తన అంగములను త్యజించిన కారణముగా శ్రీమంతంబగు ఈ దేశము అంగదేశమని ప్రసిద్ధి వహించెను. ఈ ఆశ్రమ ప్రదేశమున శివుడు తపస్సు చేసినందున ఇది పవిత్రమైనది. ఈ మునులు శివభక్తులు, నిరంతరము ధర్మపరాయణులు, వారికి ఎట్టి పాపములను అంటవు అని ఆ విశ్వామిత్రుడు ఆ రామలక్ష్మణులతో అనుచున్నాడు. ఇహాజ్యరజనీం రామ వసేమ శుభదర్శనా పుణ్యయోః సరితోర్मध्ये స్వస్తరిష్యా మహే వయం. పుణ్యాత్ముడైన ఓ రామ, పవిత్ర గంగా సరయూ నదుల సంగమ స్థానమున గల ఈ ఆశ్రమమునందే మనము ఈ రాత్రి గడుపుదము. గంగానదిని రేపు దాటుదము అని ఆ విశ్వామిత్ర మహర్షి ఆ రామలక్ష్మణులతో అనుచున్నాడు. అభిగచ్ఛామహే సర్వే శుచయః పుణ్యమాశ్రమం స్నాతాశ్చ కృతజప్యాశ్చ హూ హన్యా నరోత్తమా. ఓ నరోత్తమ, మనమందరము శుభ్రముగా స్నానాధికములు నిర్వర్తించి జపధ్యానములను ముగించుకొని హోమకార్యములను పూర్తి చేసుకొని ఈ పవిత్రాశ్రమమును ప్రవేశించుదము అని విశ్వామిత్రుడు ఆ రామలక్ష్మణులతో అనుచున్నాడు. తేషాం సంవదతాం తత్ర తపోదీర్ఘేణ చక్షుషా విజ్ఞాయ పరమప్రీతా మునయో హర్షమాగమన్. విశ్వామిత్రుడును రామలక్ష్మణులను ఇట్లు సంభాషించుకొనుచుండగా ఆ ఆశ్రమమున గల మునులు తమ తపఃప్రభావమున దూరదృష్టితో వారి ఆగమనమును ఎరింగి పరమప్రీతితో పులకితులై అతడికి యతించిరి. అర్ఘ్యం పాద్యం తథాతిథ్యం నివేద్య కుసుకాత్మజే రామలక్ష్మణయోః పశ్చాత్ అకుర్వన్నతిథి క్రియా. ఆ మునులు విశ్వామిత్ర మహర్షికి అర్ఘ్యపాద్యాది అతిథి సత్కారములను ఆచరించిరి. అనంతరము వారు రామలక్ష్మణులకును అట్లే అతిథి మర్యాదలను కావించిరి. సత్కారం సమనుప్రాప్య కథాభిరభిరం జయన్ యదార్హమజపన్ సంధ్యాం ఋషయస్తే సమాహితాః. విశ్వామిత్రుడును ఆ మునులను కుశల ప్రశ్నలతో ఆదరించను. పిమ్మట వారును కథలతో విశ్వామిత్రాదులను రంజింపజేసిరి. వారందరూ ఏకాగ్రతతో నియమపూర్వకముగా సంధ్యోపాసన గావించిరి. తత్ర వాసిభిరానీతా మునిభిస్సు వ్రతైః సహ న్యవసన్సు సుఖం తత్ర కామాశ్రమపదే తదా. స్థానికులను నియమనిష్టలతో జీవించువారను అయిన ఆ మునులతో కూడి విశ్వామిత్ర రామలక్ష్మణులు ఆ కామాశ్రమమునకు చేరి ఆ రాత్రిని అక్కడనే హాయిగా గడిపిరి. కథాభిః
అభిరామాభిః అభిరామో నృపాత్మజో రమయామాస ధర్మాత్మా కౌశికో పునిపుంగవః. ధర్మాత్ముడైన విశ్వామిత్ర మహాముని ముద్దుల మూటగట్టు రాజకుమారులను మనోహరములైన కథలతో రంజింపచేయుచుండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే త్రయోవింశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 23వ సర్గము సమాప్తమైనది. రమ్యమైనది రామాయణము, దివ్యమైనది బాలకాండము, కుశలవు గానమున రాముని చరితము, నే స్తుతించదా పదపాంశువునై, నే స్తుతించదా పదపాంశువునై, నే స్తుతించదా పదపాంశువునై. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే, చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. నిర్వహణ ఉప్పులూరి వెంకటరామయోగి, విజయవాడ. స్వస్తి. ఇంకను ఆ తల్లితో నేను ఈ విధముగా పలికితని స్వామి అని ఆ ఆంజనేయుడు ఆ శ్రీరామచంద్ర ప్రభుతో ఈ విధంగా అంటుండెను. త్వచ్చోఖ విముఖో రామో దేవీ సచ్చేన తే సపే, రామే దుఃఖాభిభూతే తు లక్ష్మణః పరితప్యతే, కథం చిద్భవతి దృష్టా న కాలః పరిశోచితుం, అస్మిన్ ముహూర్తే దుఃఖానాం అంతం ద్రక్ష్యసి భామిని. ఓ దేవి, నేను ఒట్టు పెట్టుకుని చెప్పుచున్నాను, శ్రీరాముడు నీకై శోకించుచు ఏమియూ తోచని స్థితిలో ఉన్నాడు. అతడు దుఃఖమున మునిగి ఉండడిచే లక్ష్మణుడును పరితపించుచున్నాడు. ఎట్టకేలకు నిన్ను చూడగలిగితిని తల్లి, ఇది దుఃఖింపవలసిన సమయము కాదు. అమ్మా, అనతికాలములో ఈ దుఃఖములన్యూను సమసిపోవును అని నేను ఆ తల్లితో చెప్పి ఉంటిని స్వామి అని ఆ ఆంజనేయుడు ఆ శ్రీరామచంద్రునకు తెలుపుచుండెను. తావుభో నరశార్దూలౌ రాజపుత్రావనిందితౌ, త్వద్వర్షణ కృతోత్సాహో లంకాం భస్మీకరష్యతః, హత్వా చ సమరే రౌద్రం రావణం సహ బాంధవం, రాఘవస్త్వాం వరారోహే స్వాం పురీం నయతే ధ్రువం. పూజ్యులు రాజకుమారులు అయిన ఆ నరవరులిద్దరును నీ దర్శనమునకై ఉత్సాహముతో తహతహపడుతున్నారు తల్లి. వారు క్రూరుడైన రావణుని అతని పరివారములను సమరభూమికి బలి ఇచ్చి లంకను భస్మము అనర్పగలరు తల్లి. శ్రీరాముడు నిన్ను అయోధ్య నగరమునకు తీసుకుని వెళ్ళుట తథ్యము తల్లి అని నేను ఆ తల్లితో నుడివినాను రామ అని ఆ రామచంద్రునితో ఆ ఆంజనేయుడు తెలుపుతున్నాడు. యత్తు రామో విజానీయాత్ అభిజ్ఞాన మనిందితే, ప్రీతి సంజననం తస్య ప్రదాతుం త్వమిహార్హసి. పూజ్యురాల
రాముడు వెంటనే గుర్తింపగల ఆనవాలను నాకు దయచేయము తల్లి, దానిని చూచి ఆ ప్రభువు మిక్కిలి ప్రీతి చెందును అని తెలుపగా ఆ తల్లి సాభివీక్ష దిశ సర్వా వేణ్యుద్గథన ముత్తమం ముక్త్వావ స్త్రాదద్ధౌ మహ్యం మణిమేతం మహాబలశాలి అయిన ఓ రామ, ఆమె అన్ని దుక్కులను పరికించి చూచి తన శిరోభూషణమైన అమూల్యమగు ఈ చూడామణిని తన కొంగు ముడి నుండి తీసి నాకు ప్రసాదించను తండ్రి అని ఆ శ్రీరామచంద్రునకు ఆ ఆంజనేయుడు తెలుపుచుండెను. ప్రతిగృహ్యామణిం దివ్యం తవ హేతో రఘూధ్వః శిరసాతాం ప్రణమ్యార్యాం అహమాగమనే త్వరే. ఓ రఘురామ, నీ ఆనవాలు కొరకై ఆ దివ్యమణిని గ్రహించి పూజ్యురాలైన ఆ దేవికి సాష్టాంగముగా నమస్కరించి తిరుగు ప్రయాణమునకై త్వరపడుచుంటుంది తండ్రి అని ఆ స్వామికి నుడుగుచున్నాడు ఆ ఆంజనేయుడు. గమనే చ కృతోత్సాహం అవేక్ష వరవర్ణిని వివర్ధమానం చ హిమమాం ఉవాచ జనకాత్మజా. ఉత్సాహంతో తిరుగు ప్రయాణమునకు ఉన్ముఖుడనై శరీరమును పెంచుతున్న నన్ను చూచి ఆ సీతాసాధ్వి ఇట్లు పలికెను. అశ్రుపూర్ణముఖీ దీనా భాష్వసందిగ్ధ భాషిణి మమోత్స తన సంభ్రాంత శోకవేగ సమాహత. మామువాచ తతః సీతా సభాగ్యోసి మహాకపే యద్రక్షసి మహాబాహూ రామౌ కమలలోచనౌ లక్ష్మణం చ మహాబాహూ దేవరం మే యశస్వినం దేవరం మే యశస్వినం. ఆ సీతాదేవి నేను తిరిగి వెళ్ళిపోతున్నానని దిగులు చెందెను. ఆ దీనురాలి ముఖమున కన్నీటితో తడిసెను. దగ్గుత్తికతో ఆమెకు మాటలు తడబడెను. శోకాతిరేకముతో ఓ మహాకపి, కమలలోచనుడు మహాబాహువైన శ్రీరాముని భుజముల సంపన్నుడు, శ్రీరాముడు భుజబల సంపన్నుడు వాసికాంచిన వాడు అయిన నా మరది లక్ష్మణుని దర్శింపనున్న నీవు ఎంతో అదృష్టవంతుడవు అని ఆ తల్లి నాతో అన్నది స్వామి అని ఆ ఆంజనేయుడు ఆ శ్రీరామచంద్ర ప్రభువుకు విన్నవించుచుండెను. సీతాయాప్యేవ ముక్తోహం అభ్రవం మైథిలీం తథా వృష్టమారోహ మే దేవి క్షిప్రం జనకనందిని. యావత్తే దర్శయామ్యధ్య ససుగ్రీవం సలక్షణం రాఘవంచ మహాభాగే భర్తారమసితే క్షణే. సీతాదేవి నాతో ఇట్లు నుడువగా నేను ఆమెతో ఈ రీతిగా వచించితిని. ఓ జానకీదేవి, నా వీపును నీవు అధిరోహింపుము. ఓ మహాత్మురాలా, అసితేక్షణ నిన్ను శీఘ్రముగా గొనిపోయేదను. నీ స్వామి అయిన శ్రీరామచంద్రుని, లక్ష్మణుని, సుగ్రీవుని నీవు నేడే దర్శింపగలవు అని నేను ఆ తల్లితో అని ఉన్నాను. సాబ్రవీన్మాం తతో దేవి నైష ధర్మో మహాకపే యత్తే పృష్టం శిశేనేహం స్వవశా హరిపుంగవః. అంతటా దేవి నాతో ఇట్లనెను, ఓ వానరోత్తమ, నా ఎంతట నేను నీ వీపుపై నెక్కుడ ధర్మము కాదు అని ఆ తల్లి నాతో అన్నది. పురాచ యదహం వీరా స్పృష్టా గాత్రేషు రక్షసా తత్రాహం కిం కరిష్యామి కాలేనోపని పీడిత. ఓ మహావీర, కాలము
ప్రతికూలితులచే పీడితనైన నేను ఇదివరలో రాక్షసుడైన రావణునిచే తాకబడితిని. అట్టి దుస్థితిలో నిస్సహాయురాలనైన నేను ఏమి చేయగలను? గచ్చత్వం కపిశార్దూలా యత్ర తౌర్నుపతే శ్రుతౌ ఇచ్చేవం సా సమాభాష్య భూయ సందేష్టుమాస్థితా. ఓ కపివర, ఆ రాజకుమారులిరువురును ఉన్న ప్రదేశమునకు నీవు వెళ్ళుము. ఇట్లు ఉదాత్తముగా పలికి మరల ఆమె నాకు ఒక సందేశమును ఇయ్యసాగిన స్వామి అని. ఆ సందేహం ఏమనగా, హనుమన్ సింహ సంకాశౌ ఉభౌతో రామలక్ష్మణో సుగ్రీవం చ మహామాచ్యం సర్వాన్ భ్రూయాహ్య నామయం. ఓ మారుతి, సింహ పరాక్రములైన రామలక్ష్మణుల క్షేమ సమాచారములను అడిగితినను. అట్లే సుగ్రీవుని యొక్క అతని అమాత్యుల యొక్క తదితరులందరికీ యొక్క కుశల ప్రస్తావన చేసినని తెలుపుము అని ఆ తల్లి నాతో నుడివినది స్వామి. యథాచ సమబాహో యథాచ సమ మహాబాహు మాం తారయతి రాఘవః అస్మాద్ దుఃఖాంబు సంరోధాత్ త్వం సమాధాతుమర్హసి. మహాబాహువైన శ్రీరాముడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి గట్టెక్కించున్నట్లుగా చూడుము అని ఆ తల్లి నాతో చెప్పినది స్వామి. ఇమం చ తీవ్రం మమ శోక వేగం రక్షోభిరేభిః పరిభర్తృనం చ భ్రూయాస్తు రామస్య గతః సమీపం శివస్య తే ధ్వాస్తు హరిప్రవీరా. ఓ వానరవీరుడా, నా ఈ తీరని దుఃఖాతిరేక స్థితిని, ఈ రాక్షస స్త్రీల నన్ను భయపెట్టుతున్న విషయమును నీవు శ్రీరాముని కొరకు చేరిన వెంటనే తెలుపుము. నీ ప్రయాణము సుఖముగా సాగుగాక అని ఆ తల్లి నన్ను దీవించినది స్వామి అని ఆ శ్రీరామచంద్ర ప్రభువుతో ఆ వాయునందనుడు అనుచున్నాడు. ఏతత్తవార్యార్నుపరాజసింహ సీతావచః ప్రాహ విషాదపూర్వం ఏతచ్చ బుద్ధ్వా గదితం మయా త్వం శ్రద్ధత్స్వ సీతాం కుశలాం సమగ్రాం. ఓ మహారాజా, పూజ్యురాలైన సీతాదేవి నీ కొరకై నీకు తెలుపుటకై ఈ వచనములను విషాదముతో తెలిపినది స్వామి. నేను నుడివిన ఈ మాటలను తెలుసుకుని ఆమె భద్రముగానున్నట్లు భావింపు స్వామి, విశ్వసింపు స్వామి అని ఆ శ్రీరామచంద్ర ప్రభువుతో ఆ అంజనీసుతుడు తెలిపినాడు. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే సప్తమ షష్ఠితమ సర్గ. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమనందలి సుందరకాండమనందు 67వ సర్గము సమాప్తమైనది. రమ్యమైనది రామాయణము, సుందరమైనది సుందరకాండము, రామకార్యమున లంకాయానము చేసిన పావని నే స్తుతించెదా పదపాంశువునై, నే స్తుతించెదా పదపాంశువునై, నే స్తుతించెదా పదపాంశువునై. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. నిర్వహణ ఉప్పులూరి వెంకటరామయోగి, విజయవాడ. స్వస్తి.